ఇంట్లో కూడా సాగు కొడతావు, ఇక్కడ కూడా సాగు కొడతావా? అవే మాట చావు కొట్టడం ఏంట్రా? అవే ఇంట్లో కూడా టీచరే, నువ్వు ఇక్కడ కూడా టీచరే. ఎక్కడైనా టీచరే రా. ముందు మీ నాన్నకి టీచర్ అయ్యాను, తర్వాత నీకు టీచర్ అయ్యాను. ఎందుకు లేటుగా వచ్చావు? నువ్వు ఏదో పని ఇచ్చావు కదా, అది కంప్లీట్ చేసుకుని వచ్చావు. నేను పని ఇవ్వడం కాదు, నీ సొంత పనులేవో పెట్టుకుంటున్నట్టున్నావు. ఎక్కడికి వెళ్ళొచ్చావు? దారిలో ఇంట్లోనే ఉన్నా, నేను ఎక్కడికి వెళ్ళలేదు. మరి టీచర్ ముందు బయలుదేరారు, స్టూడెంట్ ఎందుకు తర్వాత బయలుదేరాడు? అంటే మాకు వర్క్ ఇచ్చారో చేసుకుని వచ్చాం. ఇప్పుడు ఎక్కువ మనం బండారాలు బయట పెట్టేస్తాం మరి. అవును, నేను క్లాస్లో నేర్పించింది ఏంటి, నువ్వు వెళ్ళి చెప్తుంది ఏంటి? పళ్ళు తోముకోకపోయినా ఏంటి? వాట్ ఇస్ దట్? అది రవికాంత్ పేరు పోయి నేర్పించాడు నాకు. వచ్చాడా కుర్రాడు? రాలేదా ఇంకా? దారిలో టైర్ పంచర్ అయిపోయింది. ఎవరిది? రవికాంత్. కార్ది. ఓకే, మాట్లాడు. నేను తర్వాత నీతో మాట్లాడతా. మీ నాన్నగారిని రమ్మని చెప్పు. కాల్ యువర్ పేరెంట్స్. ఓకే. అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసిన రాత్రులు అందరికీ నమస్కారం. ట్రైలర్లో చూసారు కదా, ఇంకా లేడీస్ జాగ్రత్త, హర్ష మళ్ళీ పిసికి పెండేస్తారు. జోక్స్ బట్ జోక్స్ అపార్ట్, ఒక సినిమా తీయాలి, దాన్ని బయటకు తీసుకోవాలంటే ఎంత కష్టమో అందరికీ తెలుసు. అండ్ హర్ష స్టార్టెడ్ ఫ్రమ్ యూట్యూబ్ అండ్ హీ మేడ్ ఇట్ టు ద సిల్వర్ స్క్రీన్. అండ్ ఫ్రమ్ సిల్వర్ స్క్రీన్ హీ మేడ్ లీడ్ డెబ్యూ. సిల్వర్ స్క్రీన్లో ఒక లీడ్ హీరోగా చేస్తున్నాడు. సో ఇట్స్ అ క్రేజీ ఇన్స్పిరేషనల్ జర్నీ. సో యా, అంటే హర్ష అంటే నాకు ఇప్పుడు ఒక సీన్ గుర్తొచ్చింది బబుల్ గమ్లో చేస్తున్నప్పుడు. హీ ప్లేడ్ అ మ్యాడ్ మ్యాన్ రోల్, ఆ క్యారెక్టర్ చేశాడు. సో నాకు ఏం డైలాగ్స్ చెప్పలేదు, హర్ష ఏం మాట్లాడుతున్నాడు ఏం చెప్పలేదు. రవి ఇంకా హర్ష డిస్కస్ చేసుకున్నారు, వచ్చాడు, డైలాగ్ చెప్పాడు. నాకే భయం వేసింది, ఎందుకంటే పిచ్చోడు కదా, నన్నేం చేస్తాడేమో అంత భయం వేసింది సెట్లో. సో అంటే ఆ రోజు అర్థమైంది నాకు వాట్ ఫినామినల్ పర్ఫార్మర్ హర్ష ఇస్. సో ఈ సినిమాలో కూడా పర్ఫార్మెన్స్ అదరగొట్టేసి ఉంటాడు, అలానే కనిపిస్తుంది. సో మీరు అందరూ థియేటర్కి వెళ్ళి చూస్తారని కోరుకుంటున్నాను. సో ఆల్ ది బెస్ట్ హర్ష అండ్ ఆల్ ది బెస్ట్ సుందరం మాస్టర్. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. పేరెంట్స్, బ్రింగ్ యువర్ పేరెంట్స్ టు ద క్లాస్. ఓకే, సరే. మా అమ్మ కాల్ చేయమంటారా మేడం? ఇక్కడ వచ్చినటువంటి స్టూడెంట్స్ అందరిలో కల్లా నేను అంటే ఓన్లీ నీకే. ఓకే, గో. వచ్చినట్టున్నాడు బాబు. రవికాంత్ ఇట్రా, ఇలా రా బాబు. రవికాంత్ పేరేపు బబుల్ గమ్ డైరెక్టర్. కమియర్ మైక్ ఏది? ఇందాక నేను ఒక విషయం అడిగాను. నేనేం చెప్పాను, మీరేం చేస్తున్నారు? పొద్దున మనము లేవాలి, పళ్ళని బాగా తోమాలి. మరి పళ్ళు తోముకోకుండా వాట్ ఈస్ దట్? మీరు అలా వచ్చారా? లేదు, నేను ఇలా వచ్చా. ఆల్ ది బెస్ట్ టు సుందరం మాస్టర్. స్పీచ్ టైం అవ్వాల, ఆయన మేడం అడిగిన వచ్చాను కాబట్టి చెప్తున్నారా? ఎప్పుడు ఇంతే, నేను అడిగిన దానికి కాకుండా ఇట్లా అలా అసలు ఇలా సమాధానాలు చెప్పడం అలవాటు. అంటే ఏం చెప్తాం మేము ఇంకా? కాదు, చేశాడు, యాక్టింగ్ చేశాడు. మేము చేసేది మీరు చెప్పిందే కదా మేము చేసింది. సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇదే చెప్తున్నావు. ఆయన చేయించాడు మేము చేసాం, ఆయన చేయించాడు మేము చేసామని. సరే, మాకు క్లియర్ గా చెప్పాడు, బాగా వైల్డ్ గా కావాలంటే అదే చేస్తాం మేము. ఓకే కదా, నీకు కంఫర్టే కదా ఇదంతా. సరే, అదిగో ఆ హీరో గురించి చెప్పండి, సుందరం మాస్టర్. ఇప్పుడు నేను దారిలో వస్తుంటే నా టైర్ పంక్చర్ అయింది, స్టెఫ్నీ మార్చుకుని వస్తున్నా. సో అందుకే కొంచెం అర్థం కావట్లేదు. సడన్ గా మీరేమో స్టేజ్ మీకు పిలిచారు. ఆ టైర్ లో ఇది ఎలా ఉందంటే, లేట్ క్లాస్లోకి లేట్గా వచ్చినాడికి ఆన్సర్ చెప్పు అంటే ఒకసారి వాడికి అర్థం కాదు కదా ఏం చేయాలో. అలా ఉంది నా పరిస్థితి. అలాగే ఉంటుంది లైఫ్, అలాగే సడన్ గా పంచర్ అవుతుంది, సడన్ గా యాంకర్ స్టేజ్ మీద పిలిచేస్తుంది, అలాగే ఉంటుంది. సో ఇదో మన కళ్యాణ్ సంతోష్ ఈ మధ్య కుర్రోడు బాగా వైరల్ అయ్యాడు. యా, ఆల్ ది బెస్ట్ టీమ్ మొత్తానికి. హర్ష లవ్ యూ. హర్ష థ్యాంక్ యూ రా, లవ్ యూ, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ దట్ ఫ్రెండ్. నీతో టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది. అందుకే ఎక్కువ మీ అందరం కూడా ఆల్ అవర్ ఫ్రెండ్స్ వీ వాంట్ టు స్పెండ్ టైం విత్ యూ. ద సేమ్ వే ఆడియన్స్ మొత్తం నీ ఫ్రెండ్స్ లా ఫీల్ అవ్వాలని కోరుకుంటున్నా. 23rd. ఆల్ ది వెరీ బెస్ట్, లవ్ యూ సో మచ్. కళ్యాణ్ ఆల్ ది బెస్ట్. సుధీర్ ఎక్కడున్నావు బ్రో? ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ లుంగీలో వచ్చిన మా మ్యూజిక్ డైరెక్టర్కి ఆల్ ది వెరీ బెస్ట్. అసలు నీ యాటిట్యూడ్ మొత్తం అంతా అసలు తగ్గట్లే కదా, తగ్గ లైఫ్లో ఉన్నావు. సిద్ధు బాయ్ 40 తర్వాత అలాగే ఉంటుంది యాటిట్యూడ్. 40 years తర్వాత అలాగే ఉంటుంది యాటిట్యూడ్. హాయ్ ఎవ్రీబడి, గుడ్ టు సీ యూ. అందరిని మెల్లిగా పలకరిస్తా. ఎంజాయ్, ఇట్స్ అ నైస్ ఈవినింగ్. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ. పేరెంట్స్ని తీసుకుంటాండి అమ్మా తర్వాత. ఓకే, థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ. కాల్ చేయమంటారా మేడం? మా మమ్మీకి కాల్ చేయమంటారా మేడం?
మీ మమ్మీ కాదురా, మీ అమ్మ. ఓకే.